అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు ఉన్నా ఆయన్ను ఎందుకు అరెస్టు చేయరు? ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపేనా? ఎమ్మెల్సీ కవిత. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అదాని వ్యవహారంపై గురువారం ఆమె ఎక్స్ వేదికగా బీజేపీ ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శించారు. ఎన్నిసార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపేనా అని ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డ కాబట్టి అరెస్టు చేయడం ఈజీ అని, ఆధారాలు ఉన్నా అదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా అని నిలదీశారు. జైలు నుంచి విడుదలయ్యాక కవిత తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మీరు కూడా అడగండి అమ్మా, అక్కడ జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు తిన్నాడు అని ఆరోపణలు వస్తున్నాయి, అరెస్ట్ చేయండి అని మోడీని డిమాండ్ చేయండి. చేయరు మళ్ళీ అట్లా, ఎందుకంటే జగన్ కావాల్సిన వాడు కదా వీళ్ళకి. నో, ఎందుకు ఇక్కడ బీజేపీని టార్గెట్ చేయొచ్చు అన్నది వాళ్ళ చేస్తే వాళ్ళకి రాజకీయ లాభం. ఎవరి రాజకీయ ప్రయోజనం, ఎవరి రాజకీయ ఆలోచన వాళ్ళకు ఉన్నది. కవిత రీఎంట్రీ అట. త్వరలో నిజామాబాద్ నాయకులతో భేటీ. కులగణనపైన 26వ తేదీన బీసీ కమిషన్కు వినతి. 29వ తేదీన దీక్షా దివస్లో పాల్గొనబోతున్న కవిత సంక్రాంతి నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వచ్చేలా ప్లాన్. నేడు జాగృతి ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట ఆవిడ. జనంలోకి కవిత రాబోతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సైలెంట్గా ఉన్నారు. రాజకీయ పరిణామాలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. జైలు నుంచి వచ్చిన 3 నెలల తర్వాత కేంద్రంపై ఎక్స్ వేదికగా విమర్శలకు పదును పెట్టింది. ఎందుకు ఆమె బయటకు వస్తుందనంటే, ఇప్పుడు రేపు పొద్దున కేటీఆర్ రేపో ఎల్లుండో ఇంకొక రోజు ఆయన్ని అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతున్నది. కాబట్టి ఎందుకు కనబడుతున్నాయి? ఇటువైపున ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, ఊచలు లెక్క పెట్టాల్సిందే అని. ఇంకొక వైపున కేటీఆర్ కూడా కొంత అగ్రెసివ్గా మూమెంట్ స్టార్ట్ చేసిండు. ఎట్లాగా అరెస్ట్ అయితే కాబట్టి నన్ను రైతుల కోసం పోరాటం చేస్తే అరెస్ట్ చేసిరనే ఒక ప్రొజెక్షన్ వచ్చేలాగా ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు. ఈ సమయంలో మరి కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీని ఎవరు చూడాలా? హరీష్ చేతులకు పోద్దా? మన ఆయన అంటే ఎట్లాగో ఇంట్లోనే ఉంటాడు, మరి హరీష్ ఎట్లా చేస్తాడు? మా అన్నకే అవకాశం లేదు, అసలు పార్టీ పగ్గాలు చేపట్టాల్సింది నేను, నాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు, పోయి మళ్ళీ హరీష్ చేతులు ఎట్లా పెడతాం అని ఇప్పుడు ఆమె ఎంట్రీ ఇస్తున్నది. మనది కేసీఆర్ పంపిస్తున్న ఎంట్రీయా, లేదు ఆమె స్వతహాగా తీసుకున్న నిర్ణయం అనేది చూడాలి. ఆమె లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద గొడవ జరిగిందట. ఏమని? ఇంతకాలం మీరు అధికారంలో ఉన్నారు 10 ఏళ్ళుగా, కనీసం నన్ను త్వరగా తీసుకురాలేకపోయారు మీరు అని పెద్దగా అరిచిందట. అంటే కొంత ఆమె సరే, అది కొన్ని సందర్భాల్లో అట్లున్నప్పటికీ ఆమె రాజకీయంగా కేటీఆర్ కంటే కూడా మంచి పదునైన రాజకీయ ఆలోచన ఉన్న ఆమె. కేటీఆర్కి అంత సినిమా లేదు, కానీ ఈమె కొంత మొండిగా వ్యవహారాలు నడిపెట్టామని. సో కాబట్టి ఈమె టైం చూసుకొని ఈ టైంలో రంగంలోకి అడుగు పెట్టబోతున్నది. సో అన్నబోతున్నాడు 3 నెలలో 6 నెలలో అటే ఉంటాడు. సో ఈ సమయాన్ని ఎన్కాష్ చేసుకోవాలనే ఆలోచనలా ఉన్నది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన విమర్శల స్పీడ్ పెంచబోతున్నట్టుగా సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ నేతలతోనూ కుల సంఘాలతోనూ భేటీ కాబోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడంతో వారి పక్షాన పోరాటానికి సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జైలు నుంచి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ప్రజా సమస్యలపైన స్పందించట్లేదని, కనీసం మీడియా ముందుకు కూడా ఎందుకు రావట్లేదని సర్వత్రా చర్చనీయాంశమైంది. వాటన్నింటికీ చెక్ పెడుతూ ఎక్స్ వేదికగా అదానీ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో ఒక్కసారిగా ఇటు ప్రజల్లోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారారు. ఇక నుంచి ప్రజా సమస్యలపైన ఘాటుగా స్పందిస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం, బీఆర్ఎస్ నేతలపై మోపుతున్న కేసులు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం, రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా, నిధులు, కేటాయింపుల్లో అన్యాయం, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇలా అన్ని అంశాలను ఎండగట్టేందుకు అంశాల వారీగా ప్రణాళికలు సైతం రూపొందిస్తున్నారట. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలపైన విమర్శలు చేయబోతున్నారట. సంక్రాంతి నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తుందట. ముహూర్తమేమో ప్రజల గురించి మాట్లాడడానికి ముహూర్తం పెట్టుకోవాలనా? 26వ తేదీన బీసీ డెడికేటెడ్ కమిషన్కు వినతి అట. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేతో ఏ వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వేతో బీసీ జనాభాను బట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. సో రిజర్వేషన్లు పెంచాలని ఈమె డెడికేటెడ్ కమిషన్కి వినతి పత్రం ఇస్తారట. మీ నాయన చేసిన మోసమే అమ్మ ఇది. 35% ఉన్న బీసీ రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో 23% తగ్గించే లక్ష్యాలు పెట్టిండు. మీ నాయన చేసిన పాపమే ఇది. ఫస్ట్ మీ నాయనకి
పత్రం ఇవ్వండి, నువ్వు చేసిన మోసానికి క్షమాపణ చెప్పమని పత్రం ఇవ్వండి.